హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కటి స్టోరీ తెలుసుకుందాము. అదేంటంటే ఒక గుడ్లగూబ కథ. ఒక కాకి గుడ్లగూబ కథ. అనగనగనగనగా ఒక పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరు ఒక చక్కటి అడవికి దగ్గరగా ఉన్నది. ఆ అడవిలో చిన్న అడవి, అందుకని చిన్ని చిన్ని జంతువులు, ఎక్కువ రకరకాల పక్షులు ఆ అడవి నిండా ఉన్నాయి. ఆ అడవిలో ఒక గుడ్లగూబ ఉండేది. అది అడవిలోనే కాకుండా ఈ పల్లెటూరికి కూడా వచ్చి అలా అంతా తిరిగి ఆహారం ఎక్కడైనా ఉంటే వెతుక్కొని తీసుకొని మళ్ళీ అడవికి వెళ్ళిపోయేది. ఒకసారి ఆ గుడ్లగూబకి ఒక రంగులు వేసే అతను కనబడ్డాడు. ఆయన బట్టల మీద రంగులు వేస్తున్నాడు, ఇంటి గోడల మీద రంగులు వేస్తున్నాడు. చక్కటి డిజైన్లు అన్నమాట. గోడల మీద, ఇంటి మీద, బట్టల మీద, అన్నింటి మీద రంగులతో అందమైన డిజైన్లు వేయడం చూసింది. ఆయన దగ్గరికి వెళ్ళి, మీరు నాకు ఈ డిజైన్లు ఎలా వేయాలో నేర్పుతారా అని అడిగింది. ఆయన కూడాను, ఇది భలే అడుగుతోంది కుతూహలంగాను, తప్పకుండా నేర్పుతాను అని అన్నాడు. రోజు ఆయన దగ్గరికి వచ్చి రంగులు ఎలా కలపాలి, ఏ డిజైన్ ఎక్కడ ఎలా వేస్తే బాగుంటుంది, ఇవన్నీ చక్కగా నేర్చుకుంది. మరి ప్రాక్టీస్ కావాలి కదా. అడవికి వెళ్ళి అక్కడ చెట్ల మీద, ఆకుల మీద, కొమ్మల మీద, కాండం మీద మంచి మంచి రంగురంగుల బొమ్మలు వేయడం మొదలుపెట్టింది. ఈ వ్యవహారం అంతా ఒక కాకి చూస్తోంది. అప్పట్లో కాకులు తెల్లగా ఉండేవి. ఆ కాకి అనుకుంది, అబ్బా ఎంత బాగా వేస్తుందో ఈ గుడ్లగూబ, నేను నా ఒంటి మీద వేయించుకుంటే బాగుంటుందేమో, మంచి మంచి రంగురంగులుగా ఉంటుందేమో, అందంగా కనబడతానేమో అనుకుంది. అనుకోవడమే తడు గుడ్లగూబ దగ్గరికి వెళ్ళింది. గుడ్లగూబ అప్పుడు అంటూ రంగులు వేసుకుంటూ ఉంది. ఆ సమయానికి కాకి వెళ్ళి గుడ్లగూబ గుడ్లగూబ అంది. అనేటప్పటికి ఇది వేయడం ఆపకుండానే ఏంటి అని అడిగింది గుడ్లగూబ. అడిగితే, ఏమీ లేదు, నువ్వు రంగులు చాలా బాగా వేస్తున్నావు, నా మీద కూడా వేస్తావా మంచి మంచి రంగులు, నేను ఇంకా అందంగా ఉండాలి అనుకుంటున్నాను అన్నది. ఓకే, ఈరోజు నాకు పని ఉంది, అందుకని రేపు పొద్దున్న 10ంటికి రా, అప్పుడు నీకు వేసి పెడతాను అన్నది గుడ్లగూబ. సరేనని మరుసటి రోజు పొద్దున్నే బయలుదేరి గుడ్లగూబ దగ్గరికి వచ్చింది కాకి. నేను రెడీ, నువ్వు ఇప్పుడు వేస్తావు అని అడిగితే, ఓకే నువ్వు వెళ్ళి అక్కడ గంగాళం ఉంది, ఆ గంగాళం మీద కూర్చో, కదలకు, జాగ్రత్త కూర్చో, నేను వచ్చి మంచిగా రంగులు వేస్తాను అని చెప్పింది. సరే, జాగ్రత్తగా తీసుకొచ్చింది రంగులన్నీ. కాకింద గంగాళం మీద కూర్చోబెట్టింది. మళ్ళీ మొదలెట్టింది అంటూ రంగులు వేయడం మొదలుపెట్టింది. కాకి, ఎంత బాగున్నాయో నా మీద రంగులు, ఎంత అందంగా ఉన్నారో నేను అని ఉత్సాహంగా ఇలా రెక్కలు విప్పేటప్పటికి, కదలొద్దని చెప్పానా, ఇంకా నేను వేయడం పూర్తవలేదు, నన్ను వెయ్యని రంగులు, కదలకు, జాగ్రత్తగా నుంచో అని మళ్ళీ ఒక వార్నింగ్ ఇచ్చి గుడ్లగూబ మళ్ళీ రంగు వేయడం మొదలుపెట్టింది. కాకి ఆనందపడిపోతుంది. ఇంకా చివరికి ఉత్సాహం ఆపుకోలేక కాకి ఎంత బాగున్నాను అని ఒక ఎగిరేటప్పటికి గంగాళం మీద నుంచింది కదా, డొబొక్కమని ఆ గంగాళంలో పడిపోయింది కాకి. ఇంకేముంది, ఆ గంగాళంలో గుడ్లగూబ నలుపు రంగు కలిపి ఉంచుకుంది. డిజైన్లు వేయడానికి అనుకూలంగా ముందుగా రెడీ చేసి పెట్టుకుంది అనమాట. ఈ కాకి అందులో పడ్డంతో డుబుక్కును ములిగి నల్ల రంగులోకి మారిపోయింది. పైకి వచ్చింది, చూసుకుంది. చిచ్చి, ఈ నలుపేంటి, నిన్ను ఇక్కడ నల్ల రంగు ఎవడు పెట్టమన్నాడు, ఇప్పుడు చూడు నేను ఎందులో పడిపోయాను,
నా ఒళ్ళంతా నలుగు అయిపోయింది అని చెప్పి అరవడం మొదలుపెట్టింది. ఇంకా అలా అరుస్తుంటే గుడ్లగూబకి భయం వేసింది. ఏటో ఎగిరిపోయిందంతే కాకికి భయపడి. ఇంకా అప్పటి నుంచి రాత్రి వేళ తప్ప బయటికి రావడం మానుకుంది. అప్పటి నుంచి కాకులు గుడ్లగూబ కోసం వెతుకుతూనే ఉన్నాయి, కనబడితే గొడవ పడుతూనే ఉన్నాయి. ఆ రోజు నుంచి కాకులు నల్లగా మారాయన్నమాట. ఇదర్ర కథ బాగుందా? వినండి, వినిపించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.